హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా బ్రాహ్మణ్ స్టైల్లో కందా బచ్చలి కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి, వెరీ వెరీ టేస్టీ అనమాట. రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా కాంబినేషన్ అదిరిపోతుంది. సో మరి లేట్ చేయకుండా ఈ కూరని ఎలా చేసుకోవాలో చేసేద్దాం. ఫస్ట్ కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులోకి 350 గ్రాముల దాకా కందని తీసుకుని పైన తొక్కంతా కూడా తీసేసి నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత 200 గ్రాముల దాకా క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకుని వేసేసేయండి. కూర టేస్టీగా రావాలి అంటే కంద మనం ఎంతైతే తీసుకుంటున్నామో అందులో సకానికి కొంచెం ఎక్కువ బచ్చలాకుని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్క చింతపండు అండి, ఇది గ్రామ్స్లో వచ్చేసి ఒక 6-7 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఈ కూరలోకి చింతపండు ఎక్కువ పట్టదండి, చింతపండు ఎక్కువ వేసేస్తే బాగా పులుపు వచ్చేస్తుంది, కూర అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో కొద్దిగా చింతపండు వేసేసి ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే అరకప్పు దాకా నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా కుక్కర్లో కాకపోయినా మీరు డైరెక్ట్గా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి. కంద మీకు చూడడానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది కానీ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా పప్పు గుత్తిని కానీ ఏదైనా మ్యాషర్ని కానీ తీసుకుని లైట్గా మ్యాష్ చేసుకోండి. మరీ పేస్ట్లా చేసేయద్దు, కొద్దిగా పలుకుండేటట్టుగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న కందని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తాలింపు గింజలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత కూరలోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. నేను ఇక్కడ 6 నుంచి 8 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి మనం సపరేట్గా పచ్చికారం అనేది యూజ్ చేయమండి, పచ్చిమిర్చితోనే కారం వస్తుందన్నమాట. సో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుని ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న కంద పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. కలుపుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ని కానీ యాడ్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేసుకోండి. మళ్ళీ తిరిగి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఈ కూర రెడీ అయ్యేలోపు ఇందులోకి మంచి టేస్ట్నిచ్చే ఆవ పేస్ట్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది వేస్తేనే మనకి కందా బచ్చలి కూర అనేది మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఈ ఆవ పేస్ట్ తయారు చేసుకోవడానికి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా నూనె వేసి వీటన్నిటిని కూడా రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి. సో కూరలోకి ఆవ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టుకుందాము. కూరని ఒకసారి చెక్ చేసుకోండి. కర్రీ దగ్గరికి అయిపోయిందండి, మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాత్రని పక్కకు దించేసుకోండి. స్టవ్ మీద ఉన్నప్పుడే ఆవ పేస్ట్ని వేయకూడదండి, అలా వేస్తే చేదొచ్చేస్తుంది అనమాట. కూరలో ఈ ఆవ పేస్ట్ అనేది ఉడకకూడదు. సో పక్కకు దించుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. ఆ వేడివేడి పొగలు అనేవి కొంచెం పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవ పేస్ట్ని వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి. కూర పూర్తిగా చల్లారిన అవసరం లేదు, స్టవ్ నుంచి దించిన తర్వాత ఒకసారి కలుపుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. సో అంతేనండి, ఇలా తయారు చేసుకున్న కూరని చక్కగా వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే చపాతీల్లో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ కార్తీక మాసంలో డెఫినెట్గా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.